ప్రాబ్లం సాల్వ్ చేసేసారా? ఓవర్ నైట్ లో ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు జరగలేదయా? కమా, హూ డిడ్ దిస్? అజయ్, నువ్వా? నో సార్, ఇట్స్ నాట్ మీ. మరి ఇంకెవరయ్యా? వీడే సార్. నువ్వు చేసావా? అంటే నేనే రాశాను సార్, నేనే రాశా. అవును సార్, నేను చూశాను. రవే రాశాడు. గూగుల్లో కూడా దొరకలేదు సార్. Come on. See, that's the beauty of the institute. సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి వస్తాయి మనం చెప్పలేం. నేనేమో అజయ్ సాల్వ్ చేస్తాడు అనుకున్నాను, కానీ రవి సాల్వ్ చేశాడు. Come on, everyone clap for Ravi. It's really shocking to me. ఇప్పుడు నేను ఎంతకన్నా టఫెస్ట్ ప్రాబ్లం మీకు ఇవ్వాలి. నువ్వు మామూలు టాస్క్ ఇవ్వలేదా నాకు. థ్యాంక్ యూ సార్. Take your seat. Excuse me. Congratulations. Now the problem for you is a function f of x plus pi by 2 is equal to pi by 2 minus modulus of x for all x. Find first derivative of pi by 2. ఏంటయ్యా, ఇది కూడా చేసావా? నేనే రాశాను సార్, నేనే. ఎలాగయ్యా? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? సార్ క్లాప్స్. క్లాప్. థ్యాంక్ యూ. అజయ్, ఈ ప్రాబ్లం అన్నా నువ్వు సాల్వ్ చేస్తావు అనుకున్నానయ్యా. మళ్ళీ రవే చేసాడు. నువ్వా? ఇది రవి రూమ్ అన్నారు. రేయ్, ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నథింగ్. ఊరికే నిన్ను కలవాలనిపించింది. యూర్ సచ్ ఎ జీనియస్ రవి. అంత టఫ్ ప్రాబ్లమ్స్ ఇంత ఈజీగా ఎలా సాల్వ్ చేసావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుంటాం. ఓకే, కాఫీ కలుద్దామా? అయ్యో, అలాంటివి ఏమి వద్దు. నాకు ఊర్లో ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పైగా తనకు నేనంటే చాలా ఎక్కువ నమ్మకం. నేను తనకే ఫిక్స్ అయ్యాను. రవి, నేను జస్ట్ కాఫీ కలుద్దామంది యాజ్ ఎ ఫ్రెండ్ గా. అంటే ఏదైనా ముందే క్లారిటీ ఉంటే బెటర్ కదా. లేదంటే మళ్ళీ నువ్వు నా మీద హోప్స్ పెట్టుకుని మళ్ళీ అది ఇంకో దాకా వెళ్ళి ఇవన్నీ ఎందుకు చెప్పు. చాలా ఉందరా నీకు. నో నథింగ్ లైక్ దాట్. జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అంతే. అలాగైతే రేపు కలుద్దాం, కానీ ఫ్రెండ్ గా మాత్రమే. డబ్బులు కూడా నువ్వే కట్టాలి. ఓకే, సీ యూ. అలాగే. అండ్ నువ్వు, యూర్ సో లక్కీ రవి లాంటి జీనియస్ తో రూమ్ షేర్ చేసుకోవడానికి. తనతో పాటు కొంచెమైనా కష్టపడు, అట్లీస్ట్ పాస్ అవుతావు. అలాగేనండి. బై రవి, సీ యూ. రిషి, అది కాదు. కాదురా, అమ్మాయి కాఫీకి రమ్మంటే డబ్బులు కట్టమంటావేంట్రా? మరి అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ఉందా? ఏంటి, నమ్మట్లేదా? ఒక నిమిషం ఉండు. తనే పల్లవి, నా మనిషి. వాళ్ళ అన్న మా నాన్న మంచి ఫ్రెండ్స్. అందుకే కార్ చేసి లేవు, వైలెన్స్ లేవు, అంత నార్మలే. ఇతనెవరు, మీ అన్న? వీడెవడో నాకు కూడా తెలీదు. మరి ఈడెందుకున్నాడు అక్కడ? మా ఊర్లో ముసలిది ఉంది, దాని మనవడు అంటే వీడు. ఈడు అమెరికా వెళ్ళి ఫోటో దిగి పంపిస్తుంటే అది ఊరంతా తిరిగి మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు, మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు అని ఊర్లో వాళ్ళకి అందరికీ ఫోటో చూపిస్తూ ఉంటుంది. అందుకే మనకు కూడా ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదని వీడు ఫోటో చూసి ఫిక్స్ అయ్యా. ఎప్పటికైనా వీళ్ళకి అమెరికా వెళ్ళి బిల్డింగ్ మధ్య ఫోటో దిగాలని. నీకు అమెరికాకి వెళ్ళటానికి ఇన్స్పిరేషన్ ఈడా? ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ముందు ఇది మూసేవా? ఇంటి చూడలేకపోతున్నావు. మూసి ప్లీజ్. హాయ్ రవి. ఏం లేదు రవి, నాకెప్పుడు ఈ ఆల్గోరిథమ్స్ దెయ్యాల్లా కనిపిస్తూ ఉంటాయి. ఈ కోడ్ ఎలా క్రాక్ చేయాలి? దిస్ వన్. అంటే కాఫీ అంటే ఇదా? ఓ పని చేయి, నీకు ఏదైనా డౌట్లు ఉంటే రాసివ్వు. నేను రాత్రి అంతా బాగా ఆలోచించుకుని నీకు మార్నింగ్ క్లారిఫై చేస్తాను. Actually just one sum. హలో This is హలో, వచ్చేస్తున్నా. నీకు ఏదైనా డౌట్లు ఉంటే రాసివ్వు. రాత్రి అంతా బాగా ఆలోచించి పొద్దున కలుద్దాం. రవి, ఆ శాటిలైట్ ఫంక్షనింగ్ కోడ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావారా? ముందు వచ్చిన పని చూడు, ఆ తర్వాత శాటిలైట్ పని చూద్దాం.
అమ్మో రవి? ఇది దొరికితే కొడుకు గీడని చంపేస్తుంది. రవి 1 సెకండ్. ఏమైంది నీకు? రవి స్టాప్. ఎరా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి హీరో అనుకుంటున్నావా? అదే బాస్ నా ప్రాబ్లము. నేను హీరో కాదు నాకు తెలుసు. అసలు మ్యాటర్ చెప్పేస్తాను. అందరు రండి, ఒకేసారి రండి. వస్తే అందరికీ చెప్పేస్తాను. హలో మీరు కూడా రండి. ఏమ్మా నువ్వు కూడా రా. పూజ నువ్వు రా, ఇక్కడ నుంచో. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది నేను కాదు, ఎవరు రచిస్తుంది? రిషి, కే రిషి కుమార్, నా రూమ్మేట్. తనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే వెళ్ళి వాడిని అడుక్కోండి. హాయ్ రిషి. హాయ్ సార్. రవిని ఫస్ట్ టైం చూసినప్పుడే డౌట్ వచ్చింది, కానీ ఇప్పుడు క్లారిఫై అయింది. ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేసి రవిని ఎందుకు ముందుకు తోస్తున్నావు? దానివల్ల నాకు వచ్చేదేముంది సార్? నలుగురు చప్పట్లు, మీ కాలేజ్ మ్యాగజైన్లో ఫోటో తప్ప. వీటి కోసం కాదు సార్ నేను ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవసరం సార్. నేను సాధించాలనే దానికోసం మీ కాలేజ్ ఇచ్చే డిగ్రీ అనే కాగితం నాకు అవసరం సార్. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి? ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంతకు ముందు ప్రపంచాన్ని ఏలాలంటే అలెగ్జాండర్ లాంటి వాళ్ళు యుద్ధాలు చేశారు. కానీ ఇప్పుడు ఏలాలంటే యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సార్. గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఈ ఏళ్తనే సార్ ఈరోజు. ఇలాంటి సాఫ్ట్వేర్ ఏదన్నా ఒక్కటి కనిపెడితే చాలు సార్, ప్రపంచాన్ని ఏలేయచ్చు. లైఫ్ ఇస్ అ లాంగ్ రేస్ రిషి. ఆ రేస్ నువ్వు చిన్న చేసి వేగంగా పరిగెత్తాలని చూస్తున్నావు. కేర్ఫుల్ కేర్ఫుల్. ఒక్కోసారి అది నేను కింద పడేయచ్చు, ప్రపంచం కూడా నేను మర్చిపోవచ్చు. లాంగ్ రేస్. మీకు మోఫ్రా తెలుసా సార్? హ? మోఫ్రా మాఫ్రా ఎవడాడు? మరి హుసేన్ బోల్ట్. హుసైన్ బోల్ట్ ఎవడికి తెలీదు? 100 మీటర్స్, 200 మీటర్స్ లో వరుసగా 3 సార్లు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. హీస్ అ వరల్డ్ ఛాంపియన్. మోఫ్రా కూడా హుసేన్ బోల్ట్ లానే వరల్డ్ ఛాంపియన్ సార్. హుసేన్ బోల్ట్ గోల్డ్ మెడల్ గెలిచిన అదే ఒలింపిక్స్ లో వరుసగా 2 సార్లు మోఫ్రా గోల్డ్ మెడల్స్ గెలిచాడు. కానీ అది 100 మీటర్లు, 200 మీటర్లో కాదు, 5000 మీటర్లు, 10,000 మీటర్లు. కానీ ఎవడికి మోఫ్రా గుర్తులేడు. జస్ట్ 100 మీటర్లు వేగంగా పరిగెత్తే హుసేన్ బోల్టే గుర్తుంటాడు. వేగంగా పరిగెత్తే వాడిని మాత్రమే గుర్తు పెట్టుకునే ప్రపంచంలో నేను మాత్రం ఇంకోలా ఎలా బతుకుతాను? యు రైట్ సార్. నేను వేగంగానే పరిగెత్తాలనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. రిషి, కాఫీకి వెళ్దామా? మానేశానుగా. ఏంటి? కాఫీ మానేశానుగా. ఎందుకు? అది కాఫీలో ట్రిమిథల్ ప్యూరాన్ అని ఏదో కెమికల్ ఉంటుందంట. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్లీపింగ్ డిసార్డర్స్, అల్సర్ నుంచి అల్జైమర్స్ వరకు అన్ని రోగాలు వస్తున్నాయంట. అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్క్ చేయలేంగా. వస్తానే, బాయ్. హాయ్ రిషి. నువ్వు చెప్పింది నిజమే. కాఫీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ గ్రీన్ టీ చాలా మంచిదంట. గ్రీన్ టీ తాగుదామా? ఛీ, ఏమైంది? జపాన్లో ఎవడో 20,000 కుర్రాడంట. ఇది యాప్ కనుక్కుంటే అమెరికన్ కంపెనీ వచ్చి $500 million కొనుక్కెళ్ళింది. ప్రపంచం ఎక్కడికో వెళ్తుంటే మనం ఇంకా కాఫీలు, గ్రీన్ టీలు తాగి బతికేస్తాం. గీతా, హాయ్ రిషి. సాయంత్రం కాఫీ కలుద్దామా? యా షూర్. ఏంటి, కాఫీ గురించి సైడ్ ఎఫెక్ట్స్ నీకే చెప్పాలా? తనకు కూడా తెలియాలిగా. అర్థమైంది. ఐ మెస్డ్ అప్ బిగ్ టైం. సారీ. ఏంటి? ఐమ్ సారీ. ఈ మాట నిన్నే చెప్పుంటే 4 కాఫీలు అయిపోయాయిగా. 2 కాఫీలు చెప్పమ్మా. అలాగే సార్. ఐమ్ పూజ. నా పేరేంటో నీకు తెలుసుగా. ఐఎమ్ రవి. ఇంకో కాఫీ. Okay.
కంగ్రాచులేషన్స్ టాప్ ర్యాంకర్. సూపర్బియా. నీ సంగతి ఏంటి? హై పాస్ట్. కానీ రవికి 2 బ్యాక్లాగ్స్. నాన్న రే ఎలా రిజల్ట్స్ వస్తాయన్నావు కదరా, ఏమైంది? అంటే పాస్ అయిపోయాను నాన్న, మార్కులు కూడా బాగానే వచ్చాయి. మావాడు పాస్ అయిపోయాడంట. నువ్వు ఎలా ఉన్నావు నాన్న? నాదే ఉందిరా, బానే ఉన్నాను. ఈసారి పంటలు కూడా చాలా బాగా పండాయి. మనం నమ్ముకున్న భూదేవి తల్లి మనని మోసం చేయదు కదరా. చదువు చదువు అంటే తిండి మానేకో, ఎలా తింటూ ఉండో జాగ్రత్త. సరే నాన్న. రే రవి, రే రవి, ఏమైందిరా? నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. దేనికి? మా నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను ఇక్కడికి వచ్చి ఏదో పీకుదాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏది ఈజీగా లేదురా. ఈ చదువులేవా అన్ని నా వల్ల కావట్లేదు. 2 బ్యాక్లాగ్స్ పెట్టుకుని మా నాన్నకి అబద్ధం చెప్తూ నేను బతకలేనురా. 2 బ్యాక్లాగ్స్కే చచ్చిపోతావరా? నీకేంట్రా, నువ్వేమన్నా మాట్లాడతావు? నీకన్నీ ఈజీయే. నువ్వు కనీసం ఎప్పుడు చదువుతున్నట్టు కూడా నేను చూడలేదు. నేనేమో రాత్రులు కూర్చొని చదువుతూనే ఉంటాను. నువ్వేమో ఫస్ట్ వస్తావు, నేను ఫెయిల్ అవుతాను. ఎందుకురా నాకేలా జరుగుతుంది? రే రవి, నీ సమస్య మీ నాన్న కాదురా, నువ్వే. ఇక్కడ చాలా మంది ఫెయిలియర్స్ గా మిగిలిపోయి ఎందుకు వెనకబడిపోతున్నారు తెలుసా? వాళ్ళ బలం ఏంటో వాళ్ళు తెలుసుకోక పక్కోడి బలం చూసి భయపడుతుంటారు. వాడేం చేస్తున్నాడు, వీడిలా ఉన్నాడు, నాకే ఎందుకు ఇలా అవుతుందని దే లూజ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఎవడి లైఫ్కి వాడే హీరో, ఎవడి బలం వాడిదే. నాకంటూ ఓ బలం ఉంటే నీకంటూ ఓ బలం ఉంటది. ఆ బలమే నీ నమ్మకం. నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు. దీనమ్మ గెలుపు దానంతట అదే వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుంటది. రిషి, నువ్వు నా పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుందిరా. నీ ధైర్యం నేను కాదురా, మీ నాన్న. దా రే, చిన్న రిక్వెస్ట్ రా. ఏంటి? ఆ బిల్డింగ్స్ పక్కన ఫోటో దిగడానికి అమెరికాకి వెళ్తానని చెప్పదురా. ఆ కబర్డ్లో ఉన్న ఫోటో కూడా తీసేవా? చూడలేకపోతున్నావు. ఆ, అయితే బిల్డింగ్స్ కట్టడానికి అమెరికా వెళ్తున్నాను చెప్పనా? ఓ, దా దా. రిషి, నీకోసం ఎవరో వచ్చారు. ఎవడో తెలీదు, బ్యాక్ ఫీల్డ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ రిషి, భానుప్రసాద్, ఎంపీ. ఐఎమ్ అజయ్స్ ఫాదర్. హలో సార్. ఏం లేదు రిషి, సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దానికి కారణం నువ్వే అని తెలిసింది. అజయ్కి చిన్నప్పుడు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేనే క్లాస్లో ఫస్ట్ వస్తే అవి కొనిస్తాను ఇవి కొనిస్తానని చదువు వాడికి అలవాటు చేశా. నెమ్మదిగా ఫస్ట్ ర్యాంక్ అనేది వాడికి పిచ్చిలా మారిపోయింది. ఇప్పటి వరకు ఎవరు వాడికి అడ్డుపడలేదు. ఫస్ట్ టైం నువ్వు అడ్డుపడ్డావు. నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుందని చెప్పడానికి వచ్చా. అసూయేస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. అజయ్కి మీలాంటి ఫాదర్ ఉన్నందుకు. మీ కొడుకు ఫస్ట్ రావాలనుకోవడంలో తప్పులేదు సార్, కానీ దానికోసం ఇంకొకని వెనక పడిపోమంటున్నారు చూసారా, అది తప్పు. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. అదే తప్పు మీ కొడుకు చేశాడు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. ఎంత కావాలి? ప్రతిదానికి ఓ రేటు ఉంటుందయ్యా. అసలే నాన్న క్లర్క్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో చిన్న ఫ్లాట్. చెప్పు ఎంత కావాలో. నీకెంత కావాలి? అలవాటు అనుకుంటాగా.
తీసుకోవటం ఇవ్వటం ఆ? రేట్ ఎంతో ఫిక్స్ చేయి. ఈ రోజు నుంచి సరిగ్గా 5 ఏళ్ళు వడ్డీతో సహా ఇచ్చేస్తా. అన్న చెప్పిందేనో, లేకపోతే ఎవడరాది? ఎవడా మాట ఉంది? నేనే. లేకపోతే లేకపోతే ఏంట్రా? లేకపోతే ఏంట్రా? ఏం లేదు. ఈ మొక్క ముందే చెప్పుంటే ఇంత జరిగేది కాదు కదరా. ఎలాంటి సౌండ్ చేయకుండా వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. మా నానేదో పీకుతాడని నీ కొడుకు నిన్నే నమ్ముతున్నాడు. ఇలా జరిగిందని తెలిసిందనుకో, ఆడికి నీ మీద ఉన్న ఆ నమ్మకం కూడా చచ్చిపోద్ది. కనీసం అదన్నా మిగల్ని. రేట్ ఎంతో ఫిక్స్ చేయి. ఈ రోజు నుంచి సరిగ్గా 5 ఏళ్ళు. ఏంటక్క హాలిడేస్కి ఇంటికి వచ్చి కూడా అంత టెన్షన్గా ఉన్నావు? ఏం లేదు, రిషిని ఇంటికి పిలిచాను, వస్తాడో రాడో అని. వచ్చాడు. హాయ్ రిషి. హాయ్. నువ్వు వస్తావో రావో అని చాలా టెన్షన్ పడుతున్నా. క్యాజువల్ మీటింగేగా, దీనికి టెన్షన్ ఎందుకు? కమ్ రిషి. నేనేదో అనుకున్నాను కానీ ఇల్లు బాగా కామ్గా ఉంది. రెస్ట్ రూమ్ ఎక్కడ? దేర్. లవర్గా ఇంటికి వచ్చి ఇంతమందిని ఫేస్ చేయాలన్న టెన్షనే లేదు తనకి. నేను లవ్ చేస్తున్నానని ఇంట్లో మీకు మాత్రమే చెప్పాను, ఇంకా రిషికి చెప్పలేదు. ఏంటి, నువ్వు లవ్ చేస్తున్నట్టు రిషికి తెలీదా? తెలీదు. పాపం అయిపోయాడే. ఇప్పుడు అందరినీ పిలుద్దామా? వచ్చాడు. కూర్చో బాబు. తీసుకోండి బాబు. ఏంటిది? నీ కాఫీ అంటే ఇష్టం అంటగా పూజ చెప్పింది, తాగు బాబు. నేను పూజ వాళ్ళ తాతయ్యది. నేను నానమ్మని. నేను అమ్మమ్మను బాబు. నేను తాతయ్యని బాబు. వీడు నా పెద్ద కొడుకు. హలో బాబు. పూజ వాళ్ళ నాన్న. అది నా కూతురు, అంటే పూజ వాళ్ళ అమ్మ. వీడు నా రెండో కొడుకు. పూజ ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండి, ఏదో జీన్స్ ప్రోగ్రామ్ చూసినట్టుంది. మీరందరూ పూజా ఫ్యామిలీ అంతేగా? సరే బాబు, నీ సంగతి? అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు ఎంతమంది? అబ్బాయి ఎవరు లేరండి, నేను ఒక్కనే. విన్నారా బావగారు, ఎవరు లేరంట, ఒక్కడేనంట. మంచిదే. నేను ఒకనైతే మీకు మంచిది ఏంటండి? సరే గాని బాబు, ఈ చదువు అయిన తర్వాత నెలకు 50,000 1,00,000 సంపాదిస్తావా? ఎంత సంపాదిస్తావు ఇప్పుడు ఇలా చెప్తామండి? సంపాదన ఉంది. మన ఇంట్లో ఎంతమంది సంపాదిస్తున్నారు ఏంటి మరే బాబు? మన తర్వాత ఉందా? ఉందండి. అంటే అప్పుడప్పుడునా బాగా ఎక్కువ? అప్పుడప్పుడేనండి, కానీ బాగా ఎక్కువ అవుతానండి. అబ్బో, మంచిదే. ఏమయ్యో,
మనకే మంచి కంపెనీ దొరికిందయ్యా. మీ దగ్గర ఒక గొప్ప ఫెసిలిటీ ఉందండి. ఏంటి బాబు అది? ప్రశ్నలు మీరే అడుగుతారు, దానికి జవాబులు మీరే చెప్తారు. బాబు మీ ఇంట్లో అమ్మా నాన్నకి షుగరు బీపీ లాంటివి ఏం లేవుగా? వాళ్ళకి లేవండి, నాకున్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఉడక ఇంత పుష్టిగా ఉన్నా నీకు బీపీ షుగర్ రావటం బాబు? ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఏమీ లేదు బాబు, మీ విషయాలు మాకు, మా విషయాలు మీకు క్షుణ్ణంగా తెలియటం మంచిది కదా అని. ఆ, పూజ, నీతో నిమిషం మాట్లాడాలి, బయటికి రావా? వెళ్ళవే, బాబు పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. వెళ్ళమ్మా. మీ వాళ్ళేంటి నేనేదో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు? వాళ్ళ అమ్మాయి లవ్ చేసిన వాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని వాళ్ళకి మాత్రం ఉండదా? ఉంటది, ఎందుకుంటదు? కానీ వాళ్ళు ఐ లవ్ యూ రిషి. వచ్చేసిందిరా. 6 నెలలు ముంబైలో ట్రైనింగ్, ఆ తర్వాత అమెరికాలో జాబ్. ఇదంతా నీ వల్లేరా. ఇది నీ కష్టం, ఇంకొకటికి ఎందుకు అప్పు చెప్తున్నావు? ముందు మీ నాన్నతో చెప్పు. ఏమైందన్నా? నాన్న ఉద్యోగం వచ్చేసింది నాన్న. నెలకి 2 లక్షలు జీతం. సాయిబాబు కొట్టేశాడు నీ అల్లుడు. రైస్ మిల్ పేపర్లు రెడీ చేసుకో, కట్నంగా ఇవ్వాలిగా రేపు పొద్దున. రవి, నాకెప్పుడో తెలుసురా, మీ నాన్నకన్నా నేనే నేను ఎక్కువ నమ్మాను. మావయ్య ఈ విషయం పల్లవికి చెప్పేసాయి. నువ్వే చెప్పరా, సంతోషిస్తుంది. అలాగే మావయ్య. ఏంట్రా ఇది? నా ఆఫర్ లెటర్. 1 crore per annum. ఇన్స్టిట్యూట్ హిస్టరీలోనే హైయెస్ట్ పే ప్యాకేజ్. వీలైతే దీన్ని బీట్ చేసి. కే రిషి కుమార్. మార్నింగ్ సార్. కే రిషి కుమార్, ఫస్ట్ ఇన్ ఆల్ ద సెమిస్టర్స్. లుక్స్ గుడ్. ఏ ప్లాట్ఫామ్ మీద జాబ్ కావాలనుకుంటున్నావో చెప్పు. అసలు ఈ ఆఫర్కి నువ్వు పనికొస్తావు లేదో మేము డిసైడ్ చేస్తాం. మీ ఆఫర్ తీసుకోవడానికి నేను రాలేదు సార్, నేనే మీకు ఆఫర్ ఇవ్వడానికి వచ్చాను. మీ కంపెనీ గూగుల్, ఫేస్బుక్ తో కంపీట్ చేయడానికి చాలా ఏళ్ళగా కష్టపడుతుంది టు డెవలప్ అ సోషల్ ఇంటర్ఫేస్. బట్ దిస్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దాట్. An operating system based on artificial intelligence. That's the user manual and you can go through the codes. Our last page lo na phone number untadi sir. I'll be waiting for your call. హలో, పొగరు ఎక్కువగా ఉన్నట్టుంది, రిస్క్ తీసుకుంటున్నాం. ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. చెప్పానుగా, లాస్ట్ పేజ్లో నా నంబర్ ఉంటుంది, అదొకటే గుర్తుపెట్టుకోండి. అయినా ఈ పార్టీ ఎందుకురా? అదేంట్రా, రిషిగాన్ కొట్టాడు కదా ఎందులో? ఈ రోజు జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో హైయెస్ట్ పేడ్ అజయ్ గాడు. వీడికి ఇంకా విషయం తెలీదా? ఏంట్రా అది? అంటే నువ్వు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ మాత్రమే తీసుకున్నావు, కానీ రిషిగాడు కంపెనీ వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు. రేపు కంపెనీ వాళ్ళు వస్తున్నారు రిషితో కాంట్రాక్ట్ సైన్ చేయించుకోవడానికి.